నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. అంబటి రాంబాబు కల్తీ నెయ్యి విషయంలో మహాపాపం నిజం అనేటువంటి ఒక ఫ్లెక్సీ బ్యానర్లు ఏవైతే ఉంటాయో వాటిని నేను చింపేస్తాను అని చెప్పి హెచ్చరిక చేసి 24 గంటల టైం ఇచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి హిందూ భక్తుల్ని రెచ్చగొట్టి అదే విధంగా కూటమి కార్యకర్తలను కూడా రెచ్చగొట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే కావాలనే ఆయన కారులో ఉన్న వ్యక్తుల్ని కూడా వీడియో తీయమని చెప్పి చెబుతూ భాష మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మాట్లాడిన మాటలు మనం విన్నాం. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటికి ఎటువంటి నిరసనలు గాని లేదా పెద్దగా పట్టించుకున్నటువంటి ఒక దాఖలాలు ఎక్కడ కనిపించకపోయేసరికి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి దమ్ముంటే రమ్మని చెప్పి చిటికలేస్తూ తోటలో ఉన్న నా 2 కుక్కలు కూడా భయపడవని చెప్పేసి మాట్లాడిన అంబటి రాంబాబు తర్వాత అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం, దాదాపు 18 రోజులు రిమాండ్ లో ఉండడం, మళ్ళీ బెయిల్ పైన తిరిగి రావడం. కానీ అదే ప్రెస్ మీట్ లో నేను బెయిల్ కూడా అప్లై చేయను, నా అంత మగాడి ఇంకొక ఎవడూ లేడని చెప్పి అన్న రాంబాబు వాస్తవానికి ఆయన బెయిల్ కి అప్లై చేసుకోవడం 2-3 సార్లు, దాని తర్వాత బెయిల్ పైన మళ్ళీ రావడం. సో ఇదంతా తీసి పక్కన పెడితే అప్పటి నుంచి ఆయనకి పరామర్శల మీద పరామర్శలు జరుగుతూ వస్తున్నాయి. ఎవరెవరు పరామర్శించారండి? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏమని పరామర్శించారు? ఆయన నాకు చాలా మంచి మిత్రుడు అని చెప్తూనే కల్తీ నెయ్యి అయితే నిజమే అని చెప్పాడు. అదే విధంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపుల టైగర్ అని చెప్పేసి అన్నాడు. కానీ ఈయన అంబటి రాంబాబు కాపులని ఎలాంటి మాటలు మాట్లాడాడో ఒక్కసారి వీడియో చూడండి. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. అవి నేను నాకున్నాయా లేకపోతే వాళ్ళకున్నాయని ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరు తాగుతారు, చాలా మంది అవుతారు, కానీ ఇది ఎక్కువగా వీళ్ళు కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. విన్నారుగా? అదే విధంగా చూసుకుంటే అటు కాపులందరినీ ఒకసారి పంపించాడు. అక్కడికి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం రెడ్డి ఎవరైతే ఆయన కాపు కాదు, ఆయన చెప్పాడు ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చుకున్నాడు, నేను పద్మనాభం రెడ్డిని అని చెప్పి. అయితే ముద్రగడ పద్మనాభం రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మాటలు కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే విధంగా చూసుకుంటే తోట త్రిమూర్తులు గారు కావచ్చు, మిగతా వారు కావచ్చు, అట్లా కాపు సంఘానికి సంబంధించి అందరినీ పంపించారు. దాని తర్వాత గుడివాడ అమర్నాథ్ గాని, ధర్మశ్రీ గాని వీళ్ళు వెళ్తే కనీసం అంబటి రాంబాబు గారు జైలు దగ్గర కలుస్తానికి కూడా ఆయన అంగీకరించలేదు. సో కాపులతో ఆడినటువంటి ఒక గేమ్ ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు కమ్మలతో ఒక ఆట మొదలు పెట్టాడు. మొన్న వల్లభనేని వంశీ వచ్చి చాలా సైలెంట్ గా తెలివిగా తనకున్నటువంటి ఒక రాజకీయ చతురతను మొత్తం కూడా ఉపయోగించి పరామర్శించాడు, సైలెంట్ గా వెళ్ళిపోయాడు. కానీ కొడాలి నానికి మాత్రం ఒక స్క్రిప్ట్ అయితే వచ్చింది. నువ్వు దాదాపు సంవత్సరంన్నర నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు, కనీసం గుడివాడకి కూడా వెళ్తాం లేదు, గుడివాడకి వెళ్లకుండా ఇప్పుడు మాత్రం అంబటి రాంబాబు గురించి వెళ్ళి నానా బూతులు తిట్టకపోతే నీకు సీటు కూడా కన్ఫర్మ్ కాదు అనేటువంటి ఒక బెదిరింపు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తనకు ఆపరేషన్ జరిగిందని కూడా మర్చిపోయి నానా మాటలు మాట్లాడాడు కొడాలి నాని. వాస్తవానికి తోటలో ఉండే నా 2 కుక్కలు భయపడమని చెప్పేసి అని, కానీ వైసీపీలో దాదాపు ఇప్పటికి చూస్తే ఒక 20 నుంచి 30 మంది వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం, మైకుల ముందుకు వచ్చి గట్టిగా అరవడం, దీన్ని ఎలా చూడాలని చెప్పి ఏపీ ప్రజలందరూ కూడా అడుగుతూ వస్తున్నారు. వాస్తవానికి కొడాలి నాని ఏం మాట్లాడాడు? లేదు అంబటి రాంబాబు గారు ఎప్పుడు బూతులు తిట్టే వ్యక్తి కాదు, ఆయన చాలా సౌమ్యుడు, నిజంగా నికాస్ అయినటువంటి వ్యక్తి అని చెబుతూ ఇంకా ఆయనకు సంబంధించి పొగడతల మీద పొగుడుతుంటే అక్కడ అంబటి రాంబాబు గారు విచిత్రంగా చూస్తున్నాడు. ఏమని? కొడాలి నాని వైపు చూసి ఇదంతా నా గురించే మాట్లాడుతున్నాడా, నా గురించేది ఇదంతా, నిజంగా స్క్రిప్ట్ లో ఇంత మంచి మాటలు రాశారా అని చెప్పేసి అనుకుంటుంటున్నాడు ఆ పక్కన ఉన్నటువంటి ఒక అంబటి రాంబాబు. అదే విధంగా కొడాలి నాని మాట్లాడుతూ నారా లోకేష్ గారిని ఉద్దేశించి మీ మామగారి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు నీ రెడ్ బుక్ లో రాసినా లేదా జగన్మోహన్ రెడ్డి నీ పేరు తన బుక్ లో రాసుకున్నా లోకేష్ కే రిస్క్ అని చెప్పి. వాస్తవానికి మనం ఆలోచిస్తే కూటమి గెలిచిన తర్వాత బూతుల మంత్రి అంటే గతంలో మాజీ మంత్రి ఎవరైతే బూతుల మంత్రి కొడాలి నాని ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఎలాంటి విమర్శలు వచ్చాయో అందరికీ తెలియదా? వాస్తవానికి ఇన్ని బూతులు తిట్టినటువంటి ఒక కొడాలి నాని ఖచ్చితంగా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన బూట్లో దుడుచుకుంటా కూర్చుంటానని చెప్పేసి అన్నారు. ఎవరో టీడీపీకి సంబంధించిన అభిమానులు అనుకుంటారు. ఆ ఫ్లెక్సీ కూడా వేశారు. ఏమని? ఆ చంద్రబాబు నాయుడు గారు నించుంటే కింద బూట్లు తుడుచుకుంటున్నటువంటి ఒక బ్యానర్ కూడా వేశారు. అక్కడ గుడివాడలో క్యాసినోలు పెట్టి అక్కడ చేసిన అక్రమాలు అవినీతులు కాకుండా గవర్నమెంట్ కి సంబంధించిన స్థలాలు ఏవైతే ఉంటాయో ఆ ఇంటి పట్టాలు ఇస్తానికి సంబంధించి డెత్ సర్టిఫికేట్ కూడా ఇస్తానికి రెడీ అయిపోయాడు బతుకున్న వారికి. ఇవన్నీ మర్చిపోయారు అనుకున్నావు కూడా. నువ్వు తిట్టిన బూతులు ఏవైతే ఉన్నాయో నీ
కూడదా అనేటువంటి ఒక మాటకి పేటెంట్ రైట్ తీసుకుందే నువ్వు. ఇలాంటి బూతులకు సంబంధించినటువంటి ఒక కొడాలి నాని ఇక్కడ అంబటి రాంబాబు గారు ఎటువంటి బూతులు తిట్టలేదు, ఆయన్ని రెచ్చగొట్టారు కాబట్టి ఏదో సడన్ గా అలా వచ్చిందని చెప్పేసి ఈయన బూతుల గురించి ఇంకో బూతు మంత్రి మాట్లాడుతున్నాడంటే ఇదేంది, నా బూతో నా భవిష్యత్తా? సో కొడాలి నాని మాట్లాడినటువంటి ఒక మాటలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇప్పుడు వైసీపీలోనే చర్చలు జరుగుతున్నాయంట. ఏంటి బూతుల గురించి మళ్ళీ అంబటి రాంబాబుకి కితాబ్ ఇస్తుంది ఇంకో బూతులు మంత్రి అని చెప్పేసి. సో ఇక్కడ అంబటి రాంబాబుకి బూతుల గురించి కితాబ్ ఇస్తుంది మాజీ బూతుల మంత్రి కొడాలి నాని అని చెప్పి. సో వాస్తవానికి ఇక్కడ ఏంటంటే అంబటి రాంబాబుకి ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు ఇంత పరామర్శలు అని చెప్పేసి ఏపీలో ఉండే వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారట. అయితే ఇది ఒక వైపు అయితే రాజమండ్రిలో కల్తీ పాలకు సంబంధించిన ఇష్యూ జరిగింది. అక్కడ గణేష్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాని తర్వాత కాకినాడలో వేట్లపాలెం అనేటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఏదైతే ఫైర్ వర్క్స్ ఏదైతే ఉంటాయో అక్కడ ఒక కర్మాగారంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్, దానికి దాదాపు 22 మంది చనిపోయారు. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికి 25 లక్షలు, 20 లక్షలు కూటమి ప్రభుత్వం, ఒక 2 లక్షలు కేంద్ర ప్రభుత్వం, మొత్తం అంతా కలుపుకొని 25 లక్షల చెక్కులు కూటమి ప్రభుత్వం ఆ చెక్కులు తీసుకెళ్లి క్షతగాత్రులు ఎవరైతే అయ్యారో, మరణించిన వారు ఎవరైతే వారి ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే అదే విధంగా చూసుకుంటే ఒక పసి పాప అయినటువంటి ఒక పునర్విక సంబంధించి SMA type 1 అనేటువంటి ఒక వ్యాధి రావడం, ఆ వ్యాధి వల్ల పూర్తిగా అంటే బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి చచ్చుపడిపోవడం, ఓన్లీ ఊపిరి పీల్చుకోవడం, మనిషి మాత్రం బతుకుండేలాగా ఉండేటువంటి ఒక డిసీజ్, అరుదైనటువంటి వ్యాధి ఏదైతే ఉందో ఈ వ్యాధికి 16 కోట్లు ఖర్చు అవుతున్న సంగతి తెలిసి దాదాపు ఒక సోషల్ మీడియా పవర్ ఏంటనేది కంప్లీట్గా ఈ యొక్క విషయంలో మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. పాప పునర్వికాకి దాదాపు 10 కోట్ల రూపాయలు ఓన్లీ సోషల్ మీడియాలో జరిగినటువంటి ఒక ఈ ఇన్సిడెంట్ వల్ల అందరూ మానవత్వం చాటుకొని 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ నారా లోకేష్ గారు ఏమన్నారంటే మిగతా 6 కోట్లకి నాదే బాధ్యత అని చెప్పేసి ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది. కానీ వైసీపీకి మానవత్వం లేదా? ఇలా అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళను, లేదంటే మనకు జాన్ విక్టర్ తెనాల్లో ఉన్నటువంటి ఒక గంజాయి బ్యాచ్ను, లేదా పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ కూడా పరామర్శించినట్టు, నందిగామ సురేష్ని పరామర్శించినట్టు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి నీకు పాప పునర్విక కనిపించలేదా అని చెప్పి అడుగుతున్నారు. అంబటి రాంబాబుకి ఇంకా ఎన్నాళ్ళు ఈ పరామర్శలు అని చెప్పేసి అడుగుతున్నారు. పునర్వికకి కనీసం నీ పరామర్శ అవసరం లేదా అని చెప్పి అడుగుతున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ పార్టీ అనేది వైసీపీ కాదా అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఎప్పుడు చూసినా సరే ప్రభుత్వంపై నిందలేస్తానుకో, వాళ్ళపైన ఏదన్నా సరే డీప్ ఫేక్ వీడియోస్ వేస్తానుకో, లేదంటే మనకు వెంకన్న స్వామికి సంబంధించినటువంటి ఒక ఆ వెంకన్నని పూర్తిగా కించపరచడానికో, ఇవన్నీ చేస్తున్నటువంటి చేష్టలతో పాటు నిజంగా పొలిటికల్ పార్టీ, నిజంగా ఒక రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే మనుషుల మనసును గెలుచుకోవాలి. కానీ ఈరోజు నారా లోకేష్ గారు ఆ 6 కోట్లు ఇవ్వడమే కాకుండా ఆ పాపకి అయ్యే ఖర్చు ఇంకేదన్నా సరే అదంతా నేనే భరిస్తానని చెప్పి ముందుకు రావడం. సో ఇది కదా నిజంగా లీడర్కు ఉన్నటువంటి ఒక లక్షణాలు. అంబటి రాంబాబు ఏం చేశాడని చెప్పేసి పరామర్శలు, అంబటి రాంబాబు ఏం చేశాడని చెప్పేసి ఇంతమంది వెళ్ళి కితాబ్ ఇవ్వడం అని చెప్పేసి అంటున్నారు. నిజంగా పాప పునర్వికకు సంబంధించి మాత్రం నిజం కూటమి ప్రభుత్వం కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా మానవత్వం చాటుకునేటువంటి ఒక కార్యక్రమాలు అని చెప్పాను. అయితే ఇదే క్రమంలో గతంలో కూటమి వచ్చినటువంటి కొద్ది రోజులకే విజయవాడలో బుడమేరు పొంగి ఇళ్లల్లో నీరు పారినప్పుడు దాదాపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతు నీళ్ళల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి పరామర్శించి అక్కడ యుద్ధ ప్రాతిపదికన ఆయన ఇల్లంతా కూడా క్లీన్ చేయించడం కావచ్చు, ఫైర్ ఇంజన్లతో కడిగించడం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. అయితే అప్పుడు ప్రకటించినటువంటి ఒక ₹1 కోటి ఏదైతే ఉందో వైసీపీ పార్టీ ఇప్పటికీ రూపాయి దిక్కులేదు. గట్టిగా మాట్లాడితే అక్కడ పంచినటువంటి ఒక పాల ప్యాకెట్లు, లేదంటే మటుకు ఏదైతే మంచినీళ్ళ ప్యాకెట్లు, వీటి గురించి మాట్లాడుతున్నారు. సో నిజంగా వైసీపీకి మానవత్వం ఉందా లేదా? నిజంగా వైసీపీకి మానవత్వం ఉంటే పాప పునర్విక విషయంలో కావచ్చు, లేదంటే మనకు కాకినాడకు సంబంధించినటువంటి ఒక శతగాత్రులు కానీ మరణించిన వాళ్ళకి సంబంధించి ఏం సాయం చేశారు మీరు? అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో మీకు ఎక్కడా కూడా సమస్యలు కనిపించకుండా ఓన్లీ అంబటి రాంబాబు ఒక్కడే మీకు కనిపిస్తున్నాడని చెప్పేసి అడుగుతున్నారు. నిజంగా వైసీపీ పార్టీకి మానవత్వం ఉందా లేదా అనేది ఒకసారి మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.